finally arrived. The Tigers are going to play the Alphas, and this is going to be. సార్ లాస్ట్ టైం ఏమైందంటే వాడి స్పీడ్ తట్టుకోవడం నీ వల్ల కాదు గానీ ఇదిగో టైం చూసుకుని ఈ టాబ్లెట్ పొడి చేసి వాడి కళ్ళలో కొట్టు, తర్వాత స్కోర్ చేయి. ఫోన్ చేశానంటే వేరే వెయ్యి ఇంకా తీసుకున్నా కదా. ఇదిగో ఏదో రాయి తగిలినట్టుందిరా. అటు చూడమాకు. సుబ్బయ్య బాబాయ్, మన పెళ్లి ఇక్కడ జరుగుతుంటే అక్కడ ఆడుకుంటున్నావేమిటి? ఇక్కడికి రా, ఇక్కడ ఏం కావాలన్నా నీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. మర్యాదలు చేస్తున్నట్టున్నారు, ఒక అడిగేసేద్దామా? ఎల్లు పంచే దడుసుద్ది, అన్ని కాళ్ళ దగ్గరికి వస్తాయి, నోటి దగ్గరికి రావు. వాళ్ళు ఏ టైప్ అంటే అన్నం పెట్టకుండానే కిల్లి వేసుకుంటారా అని అడుగుతారు, ఆ టైప్. అమ్మో. హలో ఆంజనేయులు, మా సుబ్బయ్య బాబాయ్ ఇద్దరికి రత్న కంకణాలు వజ్రాలు దుబాయ్ లో షిప్ లో ఎక్కించావా? బయలుదేరావా? డైరెక్ట్ గా వచ్చేయండి. లేట్ అవుతుందనుకుంటే షిప్ ని డైరెక్ట్ గా హైదరాబాద్ తీసుకొచ్చేయండి. అవును, ఏంటి షిప్ మునిగిపోయిందా? అయ్యో, మరి కంకణాలంట అవి మాత్రం పట్టుకుని దుబాయ్ నుంచి హైదరాబాద్ తీసుకుంటా వచ్చాయి. ఆ తల్లిదండ్రులు అక్షంతలు వేయండి. అక్షింతలంటే రైసీగా బుద్ధిశాలి నాయన. అవును నాన్న, నీలాంటి నక్క కడుపులో నాలాంటి సింహం ఎలా పుట్టిందంటావు? మీ అమ్మని అడుగు. బుద్ధిశాలి బాబు. అవును మమ్మీ, మీ పెళ్ళైన కొత్తలో మన ఇంటి చుట్టుపక్కల ఎవరైనా బుద్ధిశాలు ఉన్నారా? అంటే ప్రొఫెసర్ జగన్నాథం గారని ఒకళ్ళు ఉండేవాళ్ళు బాబు. థ్యాంక్ యూ ప్రొఫెసర్ జగన్నాథం. పంతులు గారు, ప్రొఫెసర్ జగన్నాథం నా అసలు తండ్రి సొసైటీకి తెలిసిందనుకో, సభ్య సమాజంలో నాకేమైనా బ్యాడ్ నేమ్ వస్తుందా? పాండవులు ఏమైనా పాండరాజు పుట్టారా? ఇది అంతే, కొన్ని పట్టించుకోకూడదు. అయినా తెలియని విషయం తెలుసుకోవడం నీకున్న సిద్ధం చూసావు. బుద్ధిశాలి బాబు. అవును, ఇక చాలు. And there we are going to start the match. The referee tosses the ball, and the match is between Tigers. What a wonderful shot that was by Washington. The crowd is really cheering it, and the score is 6-3, and there will be a pass directed to Washington sending a bounce pass. Washington makes no mistake in the basket, and the team is getting overjoyed. What a wonderful way to play. Washington wants to have possession of the ball, and once again, delicately placing the ball into the basket. Once again, beating the defense, and throwing it in the basket. Two more baskets. This clearly shows the action on the face of Shekhar. The way he has won the ball is a close challenge, one-on-one situation, and Washington is trying to get the better of Shekhar, but then he seems to be overawed by the situation. He's in some sort of a discomfort, but the game is going on, and yes, Shekhar scores a basket. Once again, a wonderful basket from Shekhar, and the match is going to a very close finish. Yet another basket we have seen from the opponents, the Alphas, and now the score is 16-13. Shekhar is really doing a point, but Washishta has to make a विजयेच्छालग्नः क्रीडान्ते स्वपक्षस्य विपक्षस्य जयापजय विस्पष्ट भविष्यद्रष्ट अयं वसिष्ठः तव घन विजयं तथ्यमहो तव घन विजयं तथ्यम् अहो वसिष्ठ अहो वसिष्ठ अहो वसिष्ठ. నువ్వు చేసిన స్కోర్ చూసావా? ఆ మార్జిన్ ఇంపాసిబుల్. ఈ గేమ్ మందే. నువ్వు వెళ్ళరా. గుడ్ లక్ రా. ఏం పర్వాలేదురా. వాడు మండపానికి చేరే ముందే మన వాళ్ళు అటాక్ చేసి 2 కాళ్ళు ఇరగొడతారు. ఇక జీవితంలో వాడు ఆట ఆడలేడు.
వేడివేడిగా 2 కాఫీ మంచి స్నాక్స్ పంపించమ్మా. మాకు స్నాక్స్ వద్దు సార్, క్లైమాక్స్ కావాలి సార్. చివరికి ఏం జరిగింది సార్? ఉండండి అయ్యా, వాష్రూమ్కి వెళ్ళొస్తాను, వెయిట్ చేయండి. కథ ఇంత టెన్షన్ లో ఉంటే ఇప్పుడు వాష్రూమ్ ఏంట్రా? వచ్చింది వెళ్ళారు, ఇప్పుడు రావడం ఏంట్రా? మరి ఇందాక పోతారా? ఇప్పుడే వచ్చింది వెళ్ళారు. అసలు ఏమైంది? వాడి కాళ్ళు పోయాయా? ఈవిడికి పెళ్ళయిందా? టెన్షన్ టెన్షన్ సార్, అందుకే కాఫీ చెప్పారు. I'm coming. Coffee for you. మేడం, మీరెవరో నాకు తెలియదు కానీ మా క్లైమాక్స్ టెన్షన్ లో పెట్టి మీకు కాఫీ ఆర్డర్ ఇచ్చారా? టెన్షన్ ఎందుకండి? టెన్షన్ ఎందుక? మాకు కథ చెప్తానని చెప్పి అడవిలో కిలోమీటర్లు నడిపించి చివరికి క్లైమాక్స్ చెప్పేటప్పుడు ఆయన వాష్రూమ్కి వెళ్తారా? మిగతాది నేను చెప్తాను. మీరు చెప్తారా? కూర్చోండి కూర్చోండి, చెప్పండి చెప్పండి. మేడం, ఇంతకా పెళ్లి జరిగిందా ఆగిందా? వశిష్ఠ చాలా ఇంటెలిజెంట్. ముందే పంతులు గారిని కలిసి మాస్టర్ ప్లాన్ వేశాడు. ఓ, ఏమయ్యా నువ్వు పంతులువేనా? ఇద్దరు ప్రేమికుల్ని విడదీస్తావా? వై? ఇదిగో, ఆ పెళ్లి జరిగిందనుకో పంతులో, వచ్చే జన్మలో కుక్క పిల్ల అయిపడతావు. పోనీ నీకు 10,000 ఇస్తానయ్యా, కొద్దిగా డిలే చెయ్యి. బాబు, మీరు నాకు 10,000 ఇవ్వడం కాదు, నేనే మీకు 20,000 ఇస్తాను. దయచేసి ఆ పెళ్లి ఆపేది బాబు. ఎన్నో పవిత్రమైన కార్యాలు చేసి ఈ చేతులతో నానా జాగ్రత్త చేయిస్తున్నాడు. బాత్రూమ్ కడిగిస్తున్నాడు. ఆఖరికి బాత్రూమ్ వెళ్ళొచ్చిన తర్వాత బాబు ఒక పని చేయండి, ఏదో విధంగా ఆలస్యం చేస్తాను, మీరు పెళ్లికి సమయానికి వచ్చేయండి, చెడు కొట్టేస్తాను. వశిష్ఠ ఇచ్చిన ప్లాన్ ప్రకారం పంతులు గారి సహస్రకి సైగ చేశారు. పట్టుకో, గట్టి మేళం గట్టి మేళం. మాంగళ్యం తత్తునా నేనా మమ జీవన హేతునా. ఓహో, అయ్యో పచ్చట్టుకుంది. అయ్యో మంటలు మంటలు బాబాయ్. సహస్ర ఊరుకోవే, ఏడవకు. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత అతని కాళ్ళ సంగతి ఏమైంది? నరికేశారా? టెల్ మీ. విల్ పవర్, డివైన్ పవర్ రెండు కలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? పెళ్లిలో పెళ్లి మండపం కాలిపోతే ఆ పెళ్లి కూతురు చేసుకున్నాడు ఫటా. భలే గుర్తు చేసావన్నా. మొన్న శివాజీ గారి ఇంట్లో కూడా ఇలాగే మంటలు, పెళ్లి కొడుకు పటా. పటా అంటే పైకండి కిందకండి.
ఏది కాలినా పర్వాలేదు, ఎక్కడ కాలినా పర్వాలేదు, ఎలా కాలినా పర్వాలేదు, పంచె కింద మాత్రం కాలకూడదు. నో. ఆగండి, వీళ్ళు ఇలాగే చెప్తారు. చలమా, వీడిని తీసుకెళ్లి కొత్త పచ్చి కట్టించుకుని తీసుకురా. అన్నయ్య, ఫ్యామిలీ మొత్తం బావిలో అయినా దూకుతాం కానీ ఈ పెళ్లి మాత్రం జరగదు. అవసరం అయితే మా చుట్టూ గాని రైలు పట్టాల మీద దోస్తాం గానీ మేము మాత్రం ఈ పెళ్లికి ఒప్పుకో. రేయ్, నువ్వైనా ఇది పంచి కట్టుకుని రారా. ఇన్ని విన్న తర్వాత కూడా లోపలికి వెళ్ళి పంచ మార్చుకోవడానికి నేనేం పిచ్చిశాలిని కాదు, బుద్ధిశాలిని. అంత ఈజీగా పడ్ను. నానా, నాకెందుకో సహస్రాన్ని వశిష్ఠకిచ్చి పెళ్లి చేస్తే మంచిదనిపిస్తుంది నానా. అవును మావయ్య, పంచభూతాలు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాయి. అవునరా, ఈ విషయం తెలిస్తే మన బుడ్డమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఇంకెవడో చేసుకుంటాడు. ఇంత కన్ఫ్యూజన్ లో ఒకటే సొల్యూషన్ మావయ్య, కాసేద్దాం. ఇంకా కాయిన్ పెట్టుకున్నావా? ఆయనే పొద్దుంది సార్ కష్టపడి. దాని బాత్రూమ్ లో నాన్న కష్టాలు పడి నేనే తీసిన. మావయ్య, హెడ్స్ వస్తే వశిష్ఠనే కరెక్ట్ అనుకుందాం. రెడీయా? ఆగు. ఆ రోజు మా నాన్న పిల్లని అడగడానికి ఇంటికొస్తే అవమానించి పంపించేశారు. ఇప్పుడు మీ నాన్న మా నాన్నకి సారీ చెప్తే కాని ఈ పెళ్లి జరగదు. బావగారు, జరిగిందంతా మర్చిపోండి. మీ అబ్బాయిని మా అమ్మాయికిచ్చి పెళ్లి చేయండి. మ్యారేజ్ చేస్తారు మేడ్ ఇన్ హెవెన్ అని ఊరికే అన్నారా బావగారు? అలాగే కానివ్వండి. అదే